దేవుని వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేద్దాం రండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. నా వైపు చూస్తా మంచిగా దేవుని వాక్యం వినే ప్రయత్నం చేయండి. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, దేవుని కృపలో ఇది నేను సేవకొచ్చి 30వ సంవత్సరం. ఈ 30 సంవత్సరాల పరిచర్యలో ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని లక్షల మందికి దేవుని వాక్యాన్ని బోధించినా, ఎన్ని వేల మందికి బాప్తిస్మాలు ఇచ్చినా, ఎన్ని వందల కొద్ది దైవజనులు ఆర్డైన్ చేసినా, నేను ఎప్పుడూ ఎక్కడ ఎవరిని ఏమీ అడగను కూడా. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా అడుగుతాను, ఏంటంటే నోరు తెరిచి ఏకీపించమని. మనసులో ఓకే అనుకోకుండా ఏదో పైకి అనండి. కనుక మీ మనసులో మీరు ఏకీభవిస్తున్నారో విభేదిస్తున్నారో వివేచించాల్సినంత పని నాకు పెట్టకుండా చక్కగా హాయిగా మీరు ఏకీభవిస్తే, అవునంటే ఆమెనంటే అంతకు మించిన సహకారం ఇంకేది ఉండదు ప్రసంగ పరిచర్యకి. హలో, దట్స్ ఇనఫ్. చాలు, ఆ మాత్రం చేసి పెట్టండి చాలు. మనం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆల్రైట్, దేవుని బిడ్డలారా, మీరందరూ నాతో కలిసి ఒక మాట చెప్పండి, ఈవెన్ బెటర్ లైఫ్ అనండి. దట్ ఈస్ ద టాపిక్ ఆఫ్ tonight's meeting and of course the title of the message. చూడండి, మనము ఒక బెటర్ లైఫ్ కొరకే ఎప్పుడు ఆశపడతాం. పర్వాలేదులే, ఈ మాత్రం చాలే అని దాదాపుగా ఎవరు అనుకోరు. నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్న వారు దట్స్ ఆల్ ఫర్ మై లైఫ్ అని ఎప్పుడు ఎక్కడ అనుకోవడం నేను చూడలేదు. ఇంకొంచెం కష్టపడితే, ఇంకో కంపెనీకి మారితే, ఇంకొంచెం ఎఫర్ట్స్ పెడితే, ఇంకొంచెం ఆదాయం వస్తే ఇంకొంచెం బెటర్ లైఫ్ ఉంటుంది కదా అని ప్రయాసపడతారు. ఒకవేళ నా జీవితానికి ఇంతే చాలు అనుకున్న వాళ్ళు కూడా తమ పిల్లలకి నాకంటే ఖచ్చితంగా ఇంకొంచెం బెటర్ లైఫ్ ఇవ్వడానికి ప్రయాసపడతారు. బాగా జీవితంలో పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్న వాళ్ళు, ప్రయాసపడుతున్న వాళ్ళు, ఎందుకు ఇంతలా ప్రయాసపడుతున్నామంటే కొద్ది కాలం ఇలా కష్టపడితే కాస్త బెటర్ లైఫ్ అనుభవించవచ్చు కదా అంటారు. ఇదే పదాన్ని ఇలాగే వాడకపోయినా ఈ భూమి మీద మనుషులందరూ, దేవుని బిడ్డలు సహా, చేసే ప్రయాస పడే పాట్లు యోబు గ్రంథంలో చెప్పినట్టు నరుని కాలమంతయు యుద్ధకాలము కాదా అన్నట్లు ఈ పోరాటాలన్నీ దేనికోసం అంటే ఈవెన్ బెటర్ లైఫ్. అయితే బైబిల్ గ్రంథము లైఫ్ గురించి, అబండెంట్ లైఫ్ గురించి, ఈవెన్ బెటర్ లైఫ్ గురించి మాట్లాడినంత స్పష్టంగా, దిశానిర్దేశం చేసినంత అద్భుతంగా ఈ ప్రపంచంలో ఏ మతం కానీ, ఏ ఫిలసాఫికల్ స్టఫ్ కానీ, ఏ మైథలాజికల్ స్టఫ్ కానీ ఇంకా మానవుడికి సహాయపడలేదు అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. బైబిల్ గ్రంథం శ్రేష్టమైన జీవితాన్ని, ఉత్తమ జీవితాన్ని, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనం ఎలా అనుభవించాలో, ఎలా పొందుకోవాలో బైబిల్ అద్భుతంగా మనకు నేర్పిస్తుంది. ఈ రోజున అలాంటి ఒక శ్రేష్టమైనటువంటి ధ్యానాన్ని మనం చేస్తున్నాం. ఇదంతా కూడా ప్రాక్టికల్గా మీరు చూస్తే, నేను మనకి బాగా తెలిసిన ఒక నేపథ్యాన్ని స్టార్ట్ చేస్తాను. మరియా, మార్తా, లాజరు కుటుంబం మనకు తెలుసు. నన్ను చూస్తా మీరు వినాలని కోరుతున్నాను. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి ఇంటికి వచ్చినప్పుడు మార్తా ఆయనకి ఏదో చేసి పెట్టాలన్న తాపత్రయంతో ప్రయాసపడుతున్నట్లు, లాజరు గైర్హాజరులో ఉన్నట్టు, మరియమ్మ మాత్రం మరింకేమీ చేయకుండా ఆయన పాదాల వద్దే కూర్చొని ప్రభుని మాట వింటూ సంభాషిస్తూ సమయం గడిపేస్తున్నట్లు స్వయంగా ప్రభు చెప్పారు. ఇందులో మన పాయింట్ ఏంటంటే మార్తమ్మ కోపావేశం. అవేమంటుంది, నేను ఒక్కదాన్ని ఇంత కష్టపడుతుంటే దర్జాగా కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తున్న బిడ్డని పోయి అక్కకి సహాయం చేయని చెప్పాలి కదా. సో డోంట్ యూ ఫీల్ దట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సెండ్ హర్ ఆఫ్ అని యేసు ప్రభు మీదకి నెట్టేస్తున్న వైనం కనపడుతుంది. యేసు ప్రభు చాలా కూల్గా ఆన్సర్ ఇచ్చింది ఏంటంటే, మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడుతున్నావు, అవసరమైంది ఒకటే. ఇప్పుడు నా మాట ఏంటంటే, ఈ విస్తారమైన పనులు మార్తం ఏమేం చేస్తుందో అవి లోక సంబంధమైన పనులా? ఖచ్చితంగా కాదు. యేసు కొరకు ఆ బిడ్డ పడే ప్రయాసే. ఎందుకంటే బైబిల్ ఏమని చెప్తుందంటే, మార్త వాజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ అని అక్కడ రాసి ఉంది.
అక్కడ లాజరు ఇంటికి మరి ఇంటికి కాదు, మార్త ఇంటికి యేసు వచ్చాడు అని వాక్యంలో రాయబడి ఉంటుంది. అంటే మార్తమ్మని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా, తల్లిదండ్రులు లేని ఈ ముగ్గురు మాత్రమే సిబ్లింగ్స్ ఉన్న ఇంటికి పెద్దగా దేవుడు బైబిల్ రికగ్నైజ్ చేసి మాట్లాడారు. మరి ఇంట్లో మిగతా పిల్లల కంటే ఇంటి పెద్దలకి ఎక్కువ బాధ్యత ఉంటుంది కదా. సహజంగానే వచ్చిన గెస్ట్ని ఆనర్ చేద్దామనే తాపత్రయం ఉంటుంది. కనుక నా ప్రభుకి నేను ఏమి ఇవ్వగలను, ద బెస్ట్ అని ప్రయాసపడుతుంది. మనము ఏ కోణములో ఆలోచించినా ఒక్క ప్రభు కోణంలో తప్ప ఆమె చేస్తున్న దాంట్లో తప్పు పట్టలేము. ప్రభువుకు మర్యాద చేద్దామని రాక ప్రభు నా ఇంటికి వచ్చాడు, నేను ఆయన్ని సంతృప్తిపరచాలి, ఘనంగా చూడాలి, నేను ఇవ్వగలిగింది ఇవ్వాలి అని తాపత్రయపడ్డాన్ని తప్పుగా వ్యర్థంగా మనం ఎవరూ భావించలేము. కానీ యేసు ప్రభు మాత్రం ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయలేము అంటాడు. అంటే మార్తమ్మ చేస్తున్న పరిచర్య చెడ్డది అని చెప్పలేం, తప్పు అని చెప్పలేం, లోక సంబంధమైందని చెప్పలేం, అది కేవలం వ్యర్థమని చెప్పలేం. కానీ అది తీసివేయబడుతుంది అని చెప్తున్నాడు యేసయ్య. అంటే అది యేసు కొరకు పడే ప్రయాసే, కానీ ఉండదంట ఎక్కువ కాలం. ఇప్పుడు మనందరం కూడా దేవుని కొరకు ఏదో చేస్తూనే ఉంటాం. ఇంతగా దేవుని ప్రేమను అనుభవించి ఇంత సత్యాన్ని తెలుసుకొని మహిమగల రాకడికి సిద్ధపడుతూ నిత్యత్వం మీద ఆశలు కలిగిన మనం దేవుని కొరకు ఏమి చేయకుండా ఎట్లా బతుకుతాం? ఏదో చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ప్రశ్నించుకోండి, దేవుని కొరకు మీరు ఏం చేస్తున్నారో, ఏం బతుకుతున్నారో అది మీరు ఆశిస్తున్నదా, దేవుడు ఆశిస్తున్నదా? చాలా సంవత్సరాల క్రితం ఒరిస్సాలో జేకేపూర్ అనే ప్రాంతాన్ని నేను పిలువబడ్డాను. నేను ఏ ప్రాంతానికి సభలకు వెళ్ళినా ఆ పిలిచిన కన్వీనర్ దగ్గర ఉండి వాళ్ళు ఏం పెడితే తిని, మత్తయి సువార్త 10లో మీరు ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇంటికి సమాధానం అని చెప్పండి, ఇక ఇంటింటికి తిరగవాకండి, కుదురుకు అక్కడ పడి ఉండండి అని చెప్పాడు యేసు ప్రభు. నీ సేవకి వెళ్ళినప్పుడు సంచిని, జోలును, డబ్బుల్ని పట్టుకెళ్దని చెప్పాడుగా. అవన్నీ అట్లాగే నమ్మి మాకున్న ఆస్తుల్ని, కొద్దో గొప్ప భూముల్ని, డబ్బుల్ని అన్నీ వదిలిపెట్టి యమహా RX వేసుకొని కాలేజీకి వెళ్ళే స్థితిలో నుంచి అన్నీ వదులుకొని ఒక పల్లెటూరికి ఏజెన్సీకి కట్టుబట్టలతో సేవకి వెళ్ళిపోయిన వ్యక్తిని నేను. టాకింగ్ అబౌట్ 94, 18th July. ఐ వాజ్ జస్ట్ ఆన్ ద రోడ్. ఏమీ లేవు నా దగ్గర. ఒక పక్కన అన్నయ్య అక్క ప్రశాంతంగా ఉన్నారు, మంచి బిల్డింగ్లో బతుకుతున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, వస్తున్నారు. నాకు వారానికి 5 రోజులు అన్నం లేదు, నీళ్లు తాగి బతకాలి. ఎందుకురా నీకు ఈ పరిస్థితి? మనకేం సంఘం లేదా, పరిచయం లేదా, ఇల్లు లేవా, ఇదంతా ఎందుకురా అని అడిగితే, ఇలా అయితేనే సేవ, డాడీ వాళ్ళ దగ్గర తీసుకెళ్తే మమ్మీ వాళ్ళ దగ్గర సేవ కాదు అన్నారని నా విధానం ఫస్ట్ నుంచి అద్భుతాలు, ఆశ్చర్యకారాలు ఏమీ సాధించలేకపోయినా ఆయన చెప్పింది చేయడానికి ట్రై చేద్దాం అన్న లెక్క మందే. ఆమె ఈ ప్రయత్నంలో నేను అక్కడ ఉంటే ఆ పాస్టర్ గారు, అన్న ఇవాళ సంఘ పెద్ద గారి ఇంటికాడ భోజనం అన్నా మీరా, నాకు అట్లా నేను ఎక్కడికి రాను కదా నాన్న, నువ్వు ఏదన్నా పెడితే తింటాను, లేకపోతే నీళ్ళు దాకా పడుకుంటాను, కానీ ఇంటింటికి నన్ను తిప్పక నాన్న అని చెప్పండి. అన్న మీరు కానీ రాకపోతే నేనే రాకుండా చేసాను అనుకుని సంఘంలో పెద్ద సమస్య అయిపోద్ది, దీనివల్లే సంఘం మొక్కలైపోయిన ఆశ్చర్యం లేదన్నాడు. నా వల్ల సంఘం మొక్కలైపోవడం ఏంటి? అమ్మ బాబు వదిలేకపోతే పదా, ఇంత ఘోరం జరగకూడదు అని వెళితేనండి. భోజనంలో కూడికి అయిపోయిన తర్వాత కూర్చుంటే ఇక అంత పసుపు భూమి మీద ఎక్కడ ఉండదు అలాంటి రైస్ పెట్టారు. అసలు మొత్తం అంటే ఆ నెలకు సరిపడ పసుపు వేసాడు అందులో. పులిహోర చేశారులే పాపం, ఏదో కొంచెం పసుపు ఎక్కువై ఉంటుంది, దట్స్ ఆల్ రైట్ అనుకున్నాం. అది పెద్ద రాశి అన్నమాట. నేను వేరొక ప్లేట్ అడిగి అందులో దశంభాగం ఉంచుకొని మిగతాది మొత్తం ఇచ్చేసా. ఆ దశంభాగమే నాకు సరిపోద్ది, అంత పెట్టాడు. సరే అయిపోయింది. దాంట్లోకి ఒక పులిహోరకి ఇంకా కర్రీ ఎందుకు తినేద్దాం అనుకుంటున్నాను, కానీ పట్టుకొచ్చి గబగబా ఆప్యాయంగా వడ్డించాడు. ఎర్రటి నీళ్ళు, దాంట్లో పరిశీలన చేస్తే చిన్న చిన్న చేపలు ఉన్నాయి. అంటే చేపల కూర అని అర్థమైంది అప్పుడు. అరే ఈ పులిహోరకి చేపల పులుసుకి ఏంట్రా సంబంధం అని అట్లా నీవు నాకు వద్దు అంటే బాగోదు. మీ ముందర పెట్టినది తినుడని ఒక వాక్యం, అన్నీ మనకు వాక్యమే కదా. భూమిది ఎవడికి భయపడిపోయిన వాక్యానికి విపరీతంగా భయపడతాం. ప్రభా స్తోత్రం, సర్లే అని తింటున్నాను, కొంచెం చాలండి అంటే
తినండి బాబు మీకోసమే చేసాము అన్నాడు. నా పాయింట్ ఏంటంటే ఈ పులిహోరకి ఆ చేపల పులుసుకి అసలు సంబంధం ఉందా? దాని రూపమే మీకు వర్ణించాను, టేస్ట్ ఇంకా వర్ణించకపోవడమే కరెక్ట్. మీరు అన్నం కూడా తినరే అని చెప్తే అంత ఘోరం. ఇంత ఘోరమైంది నాకు పెట్టి దీనికి అదనంగా వాడిని డైలాగ్ ఏంటంటే మీకోసమే చేశాం. మై పాయింట్ ఈజ్, నా కోసం చేస్తే నాకేది ఇష్టమో తెలుసుకోవాలిగా. ఇప్పుడు నా బిడ్డ వంటలు చేసింది నిన్నటి నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ వాళ్ళు ఏంటి మన విజయవాడ బిడ్డలో 100 మందికి ఫోన్లు చేసింది. అయ్యేం తింటాడు, ఎట్టు తింటాడు, అన్ని ఎంక్వైరీలు చేసింది. ఓహో శాకాహారమేనా, కొంచెం కూడా తింటా. అసలు కోడిగుడ్డు కూడా దరికి రాకుండా జాగ్రత్తలు పడి శుద్ధ శాకాహారం వంటలు నానా తిప్పలు పడింది. పూటకి 5-6 రకాలు. ఏం తింటాడు, ఇదేందుకు చేసావు బిడ్డ అంటే పలానా వాళ్ళు చెప్పారండి. ఇదేందు బిడ్డ అంటే పలానా వాళ్ళు చెప్పారు, మీకు ఇష్టమంట. నేనేమన్నానంటే నా కోసం అయితే నాకు ఇష్టమైంది ఏంటో తెలుసుకొని చేయాలి కదా. మరి వాళ్ళకి ఇష్టమైంది ఏదో వండి మీకోసం అంటే ఏమైనా అర్థం ఉందా? అది ఎంత ఘోరంగా ఉంటుందో చాలాసార్లు మన క్రిస్టియానిటీ లైఫ్ అంతా అంతే ఉంటుంది. మనం దేవుని కోసం ఏం చెయ్యాలనుకుంటామో విపరీతంగా చేసేస్తుంటాం, లక్షలు ఖర్చు పెట్టేస్తుంటాం, ప్రయాసపడిపోతుంటాం. ఇంతకీ అది దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నదేనా, లేదా మనం ఇవ్వాలనుకుంటుందేనా? సీమోను అనే వ్యక్తి యేసును భోజనానికి పిలిచాడు, గుర్తుందా? వాడు 100 రకాలు వండి వడ్డిస్తున్నాడు బీభత్సంగా. ఒక పాపాత్ముడు వచ్చి కాళ్ళ మీద పడి ఏడ్చింది. సరే యాక్సెప్టెడ్, ఓకే. కానీ లాస్ట్లో ఏమన్నాడు? నువ్వు కనీసం కాళ్ళు కడుక్కుంటూ ఒక నీళ్ళు ఇవ్వలేదు, ఏమో కన్నీళ్ళతో కాళ్ళు కడిగింది. నువ్వు తుడుచుకున్నట్టు అవనివ్వలేదు, ఏమో తల వెంట్రుకలు తుడిచింది. నువ్వు నన్ను కనీసం హత్తుకోలేదు, ఏమో పాదాల ముద్దు పెట్టుకుంటుంది. నువ్వు తల మీదకు నూనె పోయలేదు, ఏమో అసలు నాకు అత్తరే పోసేసింది. ప్రతి దాంట్లో అసలు ఆమెను రానివ్వడం ఎక్కువ, పాదాలు ముట్టుకొనివ్వడం ఎక్కువ, ఆమెను క్షమించేయడం ఎక్కువ. ఈయన్ని తిట్టి ఆమెను పోగొట్టడం ఇంకా ఘోరం, దుర్మార్గం అనిపించింది అడిగి కదా. ఖర్చు ఎవరిదే, కష్టం ఎవరిదే, పరిచర్య ఎవరిదే, మర్యాదలు ఎవడే? వీడికేమో చేవట్లు చెప్పు దెబ్బలు, ఆమెకేమో ఆశీర్వాదాలు. ఎట్లుంటుంది ఇప్పుడు చెప్పండి? సీమోను గర్వాంధుడా, అవిధేయుడా, తిరుగుబాటుదారుడా, దేవుడంటే లెక్కలేనుడా? అన్నీ మంచివే. తానేం చెయ్యాలనుకున్నాడో చేశాడు. కానీ అసలు ప్రభు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నా దగ్గర నుంచి అన్న సోయలేదు మనిషికి. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ విత్ us టుడే. మనం ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం, పరిచయం చేస్తున్నాం, ఏమేమో చేస్తున్నాం. With a great reverence in our heart towards God and ministry, we're striving a lot, doing everything, investing something for the kingdom of God all the time. కానీ ఇదంతా ఏంటి? మనం ఏం చేయాలనుకుంటున్నాం అది. అసలు దేవుడు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? అసలు ఆ ప్రశ్నే వస్తేగా మనకి. నేను అన్నాను ఇది పాపం కాదు, కానీ ప్రయోజనం ఉండదు. మనం ఒక కంపెనీలో, ఇప్పుడు ఒక ఐటీ కంపెనీలో మీరు ఉన్నారు, సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ చేస్తున్నారు. మీరు ఆఫీస్కి వెళ్ళేప్పటికి అంత అన్క్లీన్గా పిచ్చి పిచ్చిగా ఉంది. తగ్గించుకొని సమర్పించుకొని ఒక నెల్సన్ మండేలా, ఒక గాంధీ మహాత్ములు అంటే అందరూ మదర్ తెరీసా మీకు మీదకి వచ్చేసి మొత్తం టాయిలెట్స్ మొదలుకొని ఆఫీస్ క్లీన్ చేసి పడేశారు. అందరు నిలబడతారు, చప్పట్లు కొడతారు, గ్రేట్ అంటారు. కానీ ఈ క్లీనింగ్ స్టాఫ్ది, మున్సిపాలిటీ వాళ్ళది, శానిటేషన్ వాళ్ళది జీతాలన్నీ కలిపి మీకు ఇస్తారా? పొర్రపాటును వాడెవరు. యూ మే గెట్ అప్రిసియేషన్ ఫ్రమ్ ఎవ్రీబాడీ, కానీ అందరు శాలరీస్ నీకు రావు. ఈ లోకంలో కొన్ని భక్తి మనం చేస్తుంటాం, అది తప్పు కాదు, పెద్ద ప్రమాదం రాదు. గుర్తుపెట్టుకుని పెద్ద ఆశీర్వాదం కూడా రాదు. ఎందుకని? చేసింది చెడ్డదైనందుకు కాదు, అది అప్పగించబడింది కాదు, మనకు నియమించబడింది కాదు. దట్ ఈస్ నాట్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ గాడ్ ఇన్ హెవెన్. వీఆర్ డూయింగ్ what we want to do. We are completely ignored what God expecting from us. That is the problem of Christianity today. ఇంత చేసే మనసున్నవాడికి, ఇంత ఇచ్చే మనసున్నవాడికి, ఇంత ప్రయాసపడే మనసున్నవాడికి దేవుడు తన నుండి కోరుకుండేందో తెలిసి ఈ ప్రయాస అంతా, ఎఫర్ట్స్ అంతా అక్కడే పెడితే ఎంత ఆశీర్వాదం ఉంటుంది, దేవుడు ఎంత సంతోషపడతాడు. నా పాయింట్ ఏంటి? మార్తమ్మ చాలా కష్టపడిపోయి
ఇన్ని తిప్పలు పడి, ఇంత ప్రయాసపడి, ఇంత ఇంత గోల పెట్టి, ఇంత కష్టపెడితే కొంచెం కూడా మెచ్చుకో, కొంచెం కూడా ప్రశంసించలేదు. పైగా నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు, ఎందుకు అన్ని పనులు పెట్టుకున్నావు? అదే షాపింగ్కి వెళ్ళలేదు, ఏమో లోక సంబంధంగా పిచ్చి పిచ్చి పనులు చేయట్లేదు, అన్నీ కూడా దేవుని కొరకే చేస్తుంది. కానీ దేవుడు మాట్లాడుతూ మరియా ఉత్తమమైన ఏర్పాటు చేసుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. తీసివేయబడనిది, తొలగించబడనిది, శాశ్వతంగా ఉండిపోయేది ఉత్తమమైంది అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనందరం కూడా ఏదో ప్రభు కోసం చేస్తూనే ఉన్నాం. మార్తమ్మ కూడా చేస్తుంది, మరియమ్మ కూడా చేస్తుంది. జనరల్గా ఆలోచన చేస్తే ఇంట్లో కావలసిన వంటలు పదార్థాలు లాజరు తెచ్చిచ్చే ఉంటాడు. అతని పాత్ర ఏమీ లేకపోలేదు. అదే యేసు ప్రేమించిన లాజరు అన్నమాట ఎందుకు ఉంటుంది? యేసు అతను ఉట్టిగా ప్రేమించాడా? అతని దగ్గర కూడా ఏదో మంచి లక్షణం ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, లాజరు కూడా యేసు చేత ప్రేమించబడ్డాడు, ఏదో మంచి గుణం ఉండాలి. మార్తమ్మ చాలా ప్రయాసపడింది, కానీ మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. లాజరు దేవుని ప్రేమకు నొచ్చుకున్నాడు, మార్తమ్మ యేసు కొరకు ప్రయాసపడుతుంది. మరియమ్మ మాత్రమే ఉత్తమమైనదని సెలెక్ట్ చేసుకుంది. వాడబడుతున్నవారు, ప్రయాసపడుతున్నవారు, కష్టపడుతున్నవారు, ఖర్చు పెడుతున్నవారు, భక్తి చేస్తున్నవారు అందరూ దేవుని కొరకే. కానీ అందులో కొద్ది మందిరే ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకున్నారు. నా ఆశ ఆ కొద్ది మందిలో మీరు ఉండాలి, ఉత్తమమైనదే ఎంపిక చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. సో ఈ ఎక్స్ప్లెనేషన్లో మనకి తెలియదేంటి, మరి మార్తమ్మ చెడ్డది అని కాదు. లోక సంబంధ వ్యక్తి. సాధారణంగా పాస్టర్లు మైక్ పట్టుకుంటే ఎవరినన్నా ఇంక ఈ పూట టార్గెట్ చేయాలంటే, ఇదిగో నువ్వు మార్తమ్మవా, పనుల మీద పడిపోయావా అని, అవంత లోక సంబంధమైన మనిషి ఏమీ కాదండి. తీసిపడేసే క్యారెక్టర్ కూడా ఏం కాదు. నాలెడ్జ్ పరంగా చూసుకుంటే కూడా అపోస్తలుడైన పేతురు తర్వాత షీ వాజ్ ద ఓన్లీ లేడీ హూ గాట్ ద రెవల్యూషన్స్ అబౌట్ ద సన్ ఆఫ్ గాడ్ ఇన్ బైబిల్. నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారంటే, ఒక్కొక్కరు ప్రాఫిట్ అన్నాడు, ఒకడు అది అన్నాడు, ఇది అన్నాడు. పేతురు అన్నాడు, నువ్వు జీవముగల దేవుని కుమారుడు క్రీస్తు అంటే వేసి అన్నాడు, నా తండ్రి ఆత్మ బయలుపరిచే తప్ప నీకు తెలియదు అన్నాడు కదా. మళ్ళీ ఆ రెవల్యూషన్ మనం ఇంకెక్కడ ఎవరి దగ్గర ఉండదు, మార్తమ్మ దగ్గర ఉంటుంది. లాజరు చనిపోయినప్పుడు యేసు వస్తే, నేను లాజరును బ్రతికిస్తాను నమ్ముతున్నావా అంటే, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తు అని నేను ఎరుగుదును అంటుంది. షీ వాజ్ ద ఓన్లీ లేడీ ఇన్ బైబిల్, ఈవెన్ ఆఫ్టర్ అపోజిల్స్, హూ గాట్ సచ్ ఎ గ్రేటెస్ట్ రెవల్యూషన్ అబౌట్ ద సన్ ఆఫ్ గాడ్. కనుక మార్తమ్మని ఒక లోక సంబంధ వ్యక్తిగా, పిచ్చి పిచ్చి మనిషిగా మనం తీసిపారేసి అంత ఈజీ క్యారెక్టర్ ఏం కాదు. షీ హ్యాడ్ ఓన్ వాల్యూస్ ఇన్ బైబిల్, రైట్? యేసు చేత గుర్తింపబడి మెచ్చుకొని పడిన వ్యక్తి. నేనేమన్నానంటే, ఇంత చేసి ఇంత కలిగి కూడా షీ కుడెంట్ చూస్ ద బెటర్ వన్. నువ్వు కష్టపడి, ఖర్చు పెట్టి, ప్రయాసపడి, దేవుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఈజ్ నాట్ వాట్ ఐమ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ అంటే ఎంతో బాధ అనిపిస్తుంది. సీమోను పరిస్థితి అవుద్దిగా మనకు కూడా. అందుచేత మీరు దేవునిలో ఉన్నారు, భక్తి చేస్తున్నారు, కష్టపడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు, కానుకలు ఇస్తున్నారు, సేవకుల్ని ఘనపరుస్తున్నారు, చాలా చేస్తున్నారు. ఇంత చేసే మీరు ఉత్తమమైన దాన్నే చేస్తుంటే ఇంకా బాగుండేది కదా. మార్తమ్మ చేసినంత తప్పు కాకపోవచ్చు, కానీ ఉత్తమమైనది అయితే కాదుగా. కాబట్టి రాత్రి ఒక తీర్మానం చేద్దాం, నేను ఉత్తమమైనది చేద్దాం. ఎందుకని ఉత్తమమైనది చేయాలి? ఉత్తమమైన జీవితమే మనకు కావాలి. ఆమేన్. ఏదో ఒక జీవితం చాలకుండా ఇక్కడ దాకా రారుగా మీరు. ఇంతమందికి దూరంగా ఉండరుగా. మనసు కొట్టుకులాడుతుంది చాలాసార్లు, ప్రాణం తనుకులాడుతుంది, అయినా ఓర్చుకుంటారు, బాధపడతారు. ఏదో దేవుని పుణ్యమని టెక్నాలజీ పెరిగిపోయి వీడియో కాల్స్ చేసుకొని తృప్తి పడతారు. ఏదో ఒక ఉత్తమ ప్రయోజనం కొరకు ఎన్నో కోల్పోతున్నారు కదా. సాక్రిఫైస్ లేకుండా ఎవరికి ఏ ప్రయోజనం రాదు కదా. ఏదో ఒక ఏరియాలో we need to sacrifice. ఇదంతా ఎందుకు? మళ్ళీ ఆన్సర్, ఫర్ ద బెటర్ లైఫ్. ఒక్క
ఇక బైబిల్ మాత్రమే చెప్పగలదు బెటర్ లైఫ్ ఎట్లా వస్తుందో మనకి. ఈ రోజున యేసుబాబు నమ్ముకుంటే బెటర్ లైఫ్ వస్తుంది, దశం భాగాలిస్తే బెటర్ లైఫ్ వస్తుంది, పాస్టర్ గారు బాగా చూసి ఇదంతా సండే స్కూల్ వదిలే. ఇక మళ్ళీ దాని జోలికి వెళ్ళే ప్రయత్నం కాదు. యూట్యూబ్లో నన్ను చూసే వాళ్ళకి ఈ గొడవంతా తెలిసే ఉంటుంది. ఈ పాటికి ఆ స్టఫ్ కాదు మనం ఇచ్చే దేవుని కృపలో. ఒక మంచి తలంపు మీ దగ్గర తీసుకొస్తున్నాను. ఆదిమ సంఘంలో ద ఎర్లీ చర్చ్, రైట్, అక్కడట చాలా మంది క్రీస్తు కొరకు చంపబడ్డారు, వధింపబడ్డారు, హతసాక్షులు అయిపోయారు. ఆదిమ సంఘంలో రెగ్యులర్గా జరిగింది అదే కదా. సారం కొట్టబడ్డ చాలా మందిని చంపేశారు కూడా. అయితే ఈ చంపబడిపోయిన వారిలో విశ్వాసంతో ప్రార్థన చేసి కొంతమంది స్త్రీలట చనిపోయిన తమ భర్తలు మళ్ళీ బ్రతికించుకున్నారట. మీరు ఎవరు కనీసం ప్రైజ్ గాడ్ అలా అనిపించలేదా? ఐ డోంట్ ఫైండ్ ఎనీ మీనింగ్ ఇన్ కీపింగ్ సైలెన్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. अरे भाई क्या मिलेगा भाई? कुछ तो बोलते रहे. హల్లెలూయా, ఆమేన్. ఎంత చనిపోయిన తమ భర్తలనంట ప్రార్థన చేసి మళ్ళీ, ఈ మామూలు విషయం అన్నది. అంత సైలెంట్గా ఓకే అని చూసి అంత చిన్న ముచ్చటైతే కాదు నాకు తెలిసి. దేవునికి స్తోత్రం. అది ఏంటది? చచ్చిపోయిన వాళ్ళు బతికించేసుకుంటే ప్రార్థన చేసి, వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ దట్ వాజ్, వాట్ రేంజ్ ఆఫ్ ప్రేయర్ దట్ వాజ్, యూనో. సింపుల్గా స్త్రీలు మృతులైన తమ వారిని ప్రార్థించి విశ్వాసంతో బ్రతికించుకున్నారు. ఓ నాయన, ఏందండి ఇది? అదే బ్యాచ్లో మరికొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడుటకు తమ వారిని తమను తాము అప్పగించుకున్నారు. ఇది మీకు అర్థం కావడానికి సింపుల్గా చెప్తాను. ఇది ఒక స్ట్రీట్ అనుకుందాం. 10 క్రైస్తవ గృహాలు ఉన్నాయి. ఆనాటి ప్రభుత్వాలే కావచ్చు, వ్యతిరేకలే కావచ్చు, వచ్చి 10 మంది ఇంట్లో యజమానులు చంపేశారు. ఇంటి యజమానుల శవాలు 10 ఇంటి ముందు పడి ఉన్నాయి వీధిలో. 1 2 3 4 5 6 7 8 మోకరించి, ప్రభువా, we know that you are the life and resurrection, in Jesus name we speak the life to get back into this body in Jesus, come on rise up. అంటే వాళ్ళు 8 మంది బతికిపోయారు. ఓకేనా? ఇప్పుడు హౌస్ నెంబర్ 9 and 10 ఉన్నారు. 2 సేవలు ఉన్నాయి, 2 భార్యలు అక్కడ ఉన్నారు. వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? We are serving the same God who has no partiality at all. We do agree with the faith in Jesus' name that our husbands must rise up and stand for the glory of God. అని స్టార్ట్ చేయాలిగా. వీళ్ళిద్దరు పాస్టర్ గారికి ఫోన్ చేసి, అయ్యా మా భర్తలు ప్రభు కొరకు హతసాక్షులు అయ్యారు, భూస్థాపన చేయమన్నారు. కళ్ళ ముందే చనిపోయిన 8 మంది ప్రార్థన చేస్తాం, భర్తలు బతికించుకున్నారు కదా. Why do you do the same? నీ విశ్వాసం సరిపోతే నీతో ఏకీపించడానికి 8 మంది రెడీగా ఉన్నారు. సంఘం మేము రెడీగా ఉన్నాం. Come on, let us all pray together for the resurrection of your beloved people. It is possible. God can do the thing, same thing in your life. Hallelujah. అని అందరూ ప్రార్థన చేద్దాం అంటే, ఇట్స్ ఆల్ ఇట్ పాస్టర్. ఏంది బిడ్డ అంటే ఉంటుంది, అయ్యా ప్రార్థన చేస్తే దేవుడు కనికరిస్తాడని నాకు తెలుసయ్యా. 8 మందిని బ్రతికించినట్లే మా భర్తలను కూడా బతికిస్తారని మాకు తెలుసయ్యా. కానీ మరలా బ్రతికితే కూడా, పునరుద్ధానం పొందితే కూడా చచ్చిపోతారు అయ్యా రేపు మాపు. మళ్ళీ చచ్చిపోయే పునరుద్ధానం ఎందుకయ్యా? మా భర్తలకు కానీ పునరుద్ధానం పొందితే ఇక మళ్ళీ సావు రాకూడదు. అలాంటి మరీ శ్రేష్టమైన పునరుద్ధానమే కావాలి, కానీ మళ్ళీ చచ్చిపోయే పునరుద్ధానం మాకు వద్దన్నారట. వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు, అరే మాకు తట్టను కూడా తట్టలేదురా ఇది అంటే. ఎక్సర్సైజింగ్ ఫెయిత్ అనేది మనకి, రైట్, ఎక్సర్సైజింగ్ ఫెయిత్ అనేది, ఫెయిత్ ఈస్ ఫ్యాక్ట్ బట్ ఇట్ షుడ్ బి ఇన్ యాక్ట్. కమ్ ఆన్, లెట్ us all exercise of faith, pray together, let us receive some miracles. This is what the frame of faith, isn't it? అంతవరకు అదే ప్రార్థన. దానికి విశ్వాసం లేదు, దానికి నమ్మాలి. మరి చర్చకు వచ్చేస్తే కాదు. Don't you believe in miracles? Hallelujah. This is our range of correcting people. You know, in other words, we can even, hallelujah. Hallelujah. See, I'm asking you people to come to a clarification about what is exercising faith, right? ఏంటి విశ్వాసాన్ని పాటించడం అంటే ఏంటి? Because I do have my faith, I do exercise my faith, I receive this miracle. Hallelujah. This is the testimony for the glory of God. This is what we are enjoying the Christianity.
వీళ్ళిద్దరు అంటారు, పునరుద్ధానం పొందినా మళ్ళీ చచ్చిపోవటమే కదండి, అలాంటి పునరుద్ధానం ఎందుకు? మా భర్తలు కానీ పునరుద్ధానం పొందితే మరి ఎప్పటికీ మరణం లేని మహిమ కలిగిన పునరుద్ధానం కావాలి, మరి శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు. యాంప్లిఫైడ్ బైబిల్ సేస్ ఏమండి, ఫర్ ద రిజరెక్షన్ విచ్ గివ్స్ బెటర్ లైఫ్ అని రాస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. నా పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఈవెన్ బెటర్ రిజరెక్షన్ కోరుకోవటం ఓకే, బాగానే ఉంది. ఇంతకన్నా మరీ శ్రేష్టమైంది ఒకటి ఉంది అంటే కోరుకోవటంలో అందరికీ సంతోషం, అభ్యంతరం ఏముంటుంది. కానీ అక్కడ ఇబ్బంది ఏంటంటే, మరి శ్రేష్టమైన పునరుద్ధారమును పొందగోరి ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ఈవెన్ బెటర్ రిజరెక్షన్ ఏం చేశారు? విడుదల పొందనొల్లక అనండి. అంటే కావాలంటే విడుదల పొందొచ్చు, కావాలంటే స్వస్థత పొందొచ్చు, కావాలంటే పునరుద్ధానం పొందొచ్చు, కావాలంటే ఆశీర్వాదం పొందొచ్చు, కావాలంటే సమృద్ధి పొందొచ్చు, కావాలంటే సంపద పొందొచ్చు, కావాలంటే లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. తాము విడుదల పొందనొల్లక అంటే మాకు విడుదల వద్దులే అని. దే డిడ్ంట్ వాంట్ టు గెట్ డెలివర్డ్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్ అంట. మీరు ఉంటారు భూమి మీద, ఏదో ఒక మనిషి అన్నాక ప్రాబ్లం ఉంటుందండి. శరీరంలో ఉండొచ్చు, మనసులో ఉండొచ్చు, ఆర్థికంలో ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, ఏదో ప్రాబ్లం. నాకు ఈ సమస్య నుంచి విడుదల పొందాలని లేదు. ఐ వాంట్ టు లీడ్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ విత్ ద సేమ్ ప్రాబ్లం. ఎవరు అంటారండి భూమి మీద? దట్ ఈస్ స్టూపిడిటీ అనిపిస్తుంది మనకి. బట్ బైబిల్ కోట్స్ దెమ్ యాజ్ ద ఎగ్జాంపులరీ లైఫ్ ఇన్ Hebrews 11. Hebrews 11 అనగానే మనకేంటి? ద హీరోస్ ఆఫ్ ఫెయిత్, ద జైంట్స్ ఆఫ్ ఫెయిత్, ద ఎగ్జాంపులరీ లైఫ్స్ టు ఫాలో. అదేగా. ఇప్పుడు ఇందులో అబ్రహాం ఉన్నాడు, నోవా ఉన్నాడు, ఈనోకు ఉన్నాడు, ఏబేల్ ఉన్నాడు. ఇందులో వాళ్ళందరూ ఎందుకు కోట్ చేయబడ్డారు? సో దట్ వీ మే ఫాలో దేర్ ఫుట్ స్టెప్స్, అంతే కదా. మరి అదే లిస్టులో పాత నిబంధన న్యాయాధిపతుల రాజుల దాకా చెప్పి కొత్త నిబంధనకి ఎంటర్ అవ్వగానే రంపములతో కోయబడిరి, రాళ్లతో కొట్టబడిరి. నెక్స్ట్ బ్యాచ్ పేరు ఇది. ఇప్పుడు మీరు సీరియస్గా చెప్పండి, ఓల్డ్ టెస్టిమెంట్ చర్చ్లో పరిశుద్ధులు మనకు మాదిరి అయితే, మనము నడుచుకున్న వలసిన అడిగి జాడలు ఉంచిన పరిశుద్ధులైతే, మరి నూతన నిబంధన పరిశుద్ధులు? పరదేశ్కి పాతాళానికి మధ్యలో ఒక మహా అగాధం, గ్రేట్ గల్ఫ్ ఉన్నట్టుగా, ఇట్స్ ఎ గ్రేట్ కామ్. ఇప్పుడు పాత నిబంధనల పరిశుద్ధులు అడుగుజాడలే మనకు మాదిరికరం, మనకు ఆశీర్వాదకరం అయితే, క్రొత్త నిబంధన పరిశుద్ధులు అడుగుజాడలు మరి ఖచ్చితంగా ఎక్కువ ప్రయోజనకరం, ఎక్కువ మాదిరికరం కదా. అవునంటారా కాదంటారా? ఎస్. ఇప్పుడు చెప్పండి, కొత్త నిబంధనలో వారు చంపిరి, జయించిరి, సింహములను చంపిరి, చీల్చిరి, ఓడించిరి. ఆ లిస్టు అంత పాత నిబంధనలు ఉంటుంది. ఫిజికల్ విక్టరీస్ అన్నీ పాత నిబంధనలు కనపడతాయి. రాజ్యాలను జయించడం, మనుషులను చంపడం. యెహోషువ ఒక్కడు 31 మంది రాజులను చంపేశాడు. దావీదు 200 మంది ఫిలిస్తీన్ల ముందు కోసేశాడు. బెనాయా ఒక్కడే ఇజ్రాయెల్ పక్షంతో యుద్ధం చేసి బెన్యామీనులను జయించేశాడు. బెనాయా ఒక్కడే మంచులో దాగి ఉన్న సింహాన్ని చంపేశాడు. శాంసన్ సింహాన్ని చీల్చివేశాడు. ఇవన్నీ ఓల్డ్ టెస్ట్మెంట్లో కనపడతాయి. కొత్త నిబంధనలో వారు కొట్టబడిరి, చంపబడిరి, కోయబడిరి. వాట్ డస్ ఇట్ మీన్? నూతన నిబంధన సంఘం ఫెయిల్యూర్ చర్చి, ఓల్డ్ టెస్టమెంట్ చర్చి విక్టోరియస్ చర్చా? ఈవెన్ ఆఫ్టర్ గ్రేట్ పర్సిక్యూషన్ ది గాడ్ డిక్లేర్స్ ద విక్టోరియస్ చర్చ్ ఈజ్ న్యూ టెస్టమెంట్ చర్చ్ దాన్ ద ఓల్డ్ టెస్టమెంట్ కదండి. ఇప్పుడు శ్రమ పట్టడం, బాధపడటం, కష్టపడటం, నలిగిపోవటం ఇవన్నీ కూడా విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేయలేక, అద్భుతాలు పొందలేక, సరైన ప్రార్థనా జీవితం లేక, పీపుల్ ఆర్ పెరిషింగ్. యూనో ఐ సే కర్సెస్ అండ్ ఫ్యామిలీస్. ఈ కర్స్ అన్న పదవి దేనికి వాడతారు తెలుసా? శ్రమకు వాడతాడు. ఎంత తప్పది. ఏంటంటే ఆ ఫ్యామిలీ చూసాను ఎప్పుడు ఏదో ప్రాబ్లం అండి. ఐ థింక్ దర్ ఈస్ ఎ కర్స్ ఆన్ ద ఫ్యామిలీ. వీ నీడ్ టు బ్రేక్ ది కర్స్, యూనో. మా హైదరాబాద్ భాషలో చెప్పాలంటే దేడ్ ది కమ్ దిమాక బాత్. అంత సగం తలకాయ ఇది.
అంటే గాడ్స్ పర్స్పెక్టివ్ తెలియకుండా బైబిల్లో మనకంటూ ఒక ఐడియా ఏర్పరచుకోవటం, ప్రీ ఆక్యుపైడ్ మైండ్స్, ప్రీ ఎంగేజ్డ్ థాట్స్ పెట్టుకొని ఇలా అయ్యి ఉండొచ్చు అనుకోవడం. ఇప్పుడు ఒక వచనాన్ని దేవుడు బైబిల్ చెప్తే ఎందుకు చెప్తున్నాడు? మోషే అల్పకాల పాప భోగం అనుభవించడానికి ఇష్టపడక ఏమంటే దేవుని పిల్లలు శ్రమ అనిపించుకున్నాను. తెంగరోడు అమాయకుడు, మీరు అలా ఉండకండి, యూ కెన్ ఎంజాయ్ అని చెప్పాడా? మోషే చెప్పాడంటే ఎందుకు చెప్పాడు? నువ్వు కూడా ఈ లోక సంపదల కన్నా దేవుడిచ్చే బహుమను దృష్టి పెట్టుకోనే కదా. అవసరానికి ఏదో రెఫరెన్స్ వాడేసి చెలరేగిపోవటం కాదు. దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఒక వాక్యం మనకి చెప్పటం వెనక దేవుని మనసు ఏంటి, దేవుని ఎక్స్పెక్టేషన్, అది అర్థం అవ్వాలి కదా మనకి. ఇక్కడ ఏమంటున్నాడు? మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక ఏం చేశారట? యాతన పెట్టబడుటకు తమను తాము అప్పగించుకున్నారు. ఆశీర్వాదాలకి అప్పగించుకోగలం కానీ యాతన పెట్టబట్టడానికి, పర్సిక్యూషన్కి ఎవరైనా అప్పగించుకుంటారా అండి? వెన్ దేర్ ఈజ్ నో అదర్ గో వాట్ టు డూ. నేను అంటాను, శ్రమ తప్ప మేరకు దిక్కు లేకపోతే శ్రమ పట్టడంలో పెద్ద విశేషం లేదు, అది కూడా దేవుని కృపలో గొప్ప విషయమే. అండ్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. కానీ విడుదల పొందే ఛాన్స్ ఉంది కూడా. నో, ఐ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దీస్ ప్రాబ్లమ్స్, ఐ వాంట్ టు కంటిన్యూ మై లైఫ్ విత్ దీస్ సేమ్ ప్రాబ్లమ్స్. అంటే రే कैसे आदमी है रे तो, मैं तो सोचा अक्कल वाला है तो बुद्ध एकदम पागल है रे तो, ऐसा कौन करते रे అనిపిస్తుంది కదా. కానీ బైబిల్ వాళ్ళని మనకి ఎగ్జాంపులరీ హీరోస్గా చూపిస్తుంది బైబిల్. ఇప్పుడు చెప్పండి, ఈవెన్ బెటర్ లైఫ్ అనండి. ఇందులో ఒక పాయింట్, ఈవెన్ బెటర్ రిజరెక్షన్ అనండి. ఇప్పుడు ఈ బెటర్ రిజరెక్షన్ కోసం ఏం చేస్తున్నారంటే, విడుదల పొందనోళ్ళక పౌలు గారు కానీ, అపోస్తలులు కానీ, ఆదిమ సంఘ క్రైస్తవులు కానీ తాము కావాలనుకుంటే అద్భుతాలు పొందగలరు, విడుదల పొందగలరు, ఆశీర్వాదాలు పొందగలరు, సంపద పొందగలరు. కానీ తమన్న శ్రమల్లో నుంచి సుఖానుభవాల్లోనికి రావడానికి వారికి ఇష్టం లేదు. విడుదల పొందనెల్లక యాతన పెట్టబడ్డానికి తమను తాము. How many you people want to receive a blessing tonight? Come forward. పరిగెత్తుకొచ్చేస్తారు జనం ప్లాట్ఫామ్ దగ్గర. Tonight my Jesus is going to richly bless you. How many? Hallelujah. I can stretch my hand even to touch the sky. Hallelujah. కానీ ఎవడైనా యాతన పెట్టబడుటకు ఇష్టపడుతున్నాడు అంటే, ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ సచ్ ఎ ఫూల్, యు నో. మరి బైబిల్ ప్రబోధించే భక్తి అదేనా? इसको कहाँ से लेके आए रे, सब कुछ उल्टा पल्टा बता रहा है కదా. అంటే ఇక్కడ తేడా ఎక్కడొచ్చిందంటే, అసలు ఆశీర్వాదం అంటే ఏంటో వీళ్ళకి అర్థం అవ్వాలి ఫస్ట్. ద వెరీ కాన్సెప్ట్ వాస్ జస్ట్ మిస్డ్ దెమ్. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతాడు. ఫస్ట్ ఆదికాండ 12 చెప్తాడు, ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ మేక్ యూ ఏ బ్లెస్సింగ్ కదా. అంటే బ్లెస్సింగ్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది? పర్సనల్ దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడ కంప్లీట్ అవుతుంది, ఒక రేంజ్కి వెళ్తుంది. బికమింగ్ ఏ బ్లెస్సింగ్ టు అదర్స్ ఇస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. God blessed me with a new house, God blessed me with a car, God blessed me with gold and silver and bank accounts with a company. Hallelujah. అది సండే స్కూలే. మన వరకే పరిమితమైన ఆశీర్వాదాలు ఎంత పొందుకున్నా దట్స్ ఎలిమెంటరీ స్టాండర్డ్. నెక్స్ట్ లెవెల్ ఏంటి? టు బికమ్ ఏ బ్లెస్సింగ్ టు అదర్స్. టపటపా చెప్పనా, సోడమ్ అండ్ గొమొర్రా కింగ్స్ కూడా అబ్రహాం ఒక ఆశీర్వాదం, అవునా కదా? ఆనాటి కరువులో ఉన్న దేవుని ప్రజలందరికీ యోసేపు ఒక ఆశీర్వాదం, అవునా కదా? 30 లక్షల మంది చెరలో ఉన్న దేవుని ప్రజలకి మోషే ఒక ఆశీర్వాదం, అవునా కదా? బబులోను జ్ఞానులకు దానియేలు ఒక ఆశీర్వాదం, అవునా కదా? 127 సంవత్సరాల్లో చెదిరి ఉన్న యూదులందరికీ మొర్దెకై ఒక ఆశీర్వాదం, అవునా కదా? మీరేం మాట్లాడతలేదు. నేనేమన్నానంటే, అసలైన ఆశీర్వాదం ఏంటి తెలిసిన? మనమే ఒక ఆశీర్వాదంగా ఇతరులకు మాట. టు బికమ్ ఎ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ టు అదర్స్ ఇస్ ద ఒరిజినల్ బ్లెస్సింగ్. నువ్వు ఒక్కడివే దీవించబడి, నువ్వు ఒక్కడివే ఆశీర్వదించబడి, నువ్వే మర్రి ఊడల్లాగా విపరీతంగా పెరిగిపోయి
నీ నీడలో ఎవరిని బతకనివ్వకుండా చేసి हम एक बस है, एक नंबर का शान भी सुल्तान है मैं, अरे किसी को फायदा ही रहे, क्यों उतना बढ़ते जा रहे भाई, क्यों? At the end of the life will become, you will end up with a very big zero, you know. అది కాదురా బాబు బైబిల్ మనకి చెప్పింది. హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. చెప్పండి, ఈవెన్ బెటర్ లైఫ్. మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి వాళ్ళు ఏం చేశారు చెప్పండి? యాతన పెట్టబొట్టకు అప్పగించుకున్నారు, విడుదల పొందనొల్లక. ఓకేనా? నేను ముగిస్తున్నాను. నా టార్గెట్ 9:30కి అంతా క్లోజ్ అయిపోవాలి. ఇంకో 10 minutes ఉంది, ఇందులో మొత్తం అయిపోవాలి ప్రార్థనలతో సహా. రైట్? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 35వ వచనంలో ఈ మాట రాశాడు కదా, విడుదల పొందనొల్లక తమను తాము యాతన పెట్టక అప్పగించబడ్డారు ఫర్ ద బెటర్ రిజరెక్షన్, ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ద బెటర్ లైఫ్. ఓకే, ఇంకొక 10 వచనాల పైకి వెళ్తే మోసెస్కు రాస్తుంది, అతడు ఫరో కుమార్తె కుమారును అనిపించుకుంటకి ఇష్టపడలేదు, ఏలయ్యనగా ప్రతిఫలముగా కలగబో బహుమానమందు ఈవెన్ బెటర్ రివార్డ్ అంటాడు ఒరిజినల్గా దాన్ని. ఈవెన్ బెటర్ రివార్డ్. ఎందుకు ఎలా వస్తుందంటే, అల్పకాల పాప భోగం అనుభవించక దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. యథార్థంగా చెప్పండి, నాకు శ్రమలు ఎన్నైనా పడగలం కానీ నింద పడతామా? పాస్టర్ గారు, ఐ డోంట్ వాంట్ టు లీడ్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్, ప్లీజ్ ప్రే ఫర్ మీ అంటే ఏంటి? ఇప్పుడు ఏం ప్రార్థన చేయాలి? నో టేక్ హిమ్. అరే వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ రిక్వెస్ట్ ఫర్ గివింగ్ మీ యార్? ఈజ్ ఎ గాడ్ ఆఫ్ saying amen all the time. If he said amen, ప్రభునందు నిద్రించి. అరే ఎందుకంటే నేను ఎన్ని శ్రమలైనా ప్రభు కోసం పడతా. ఈ మాట పడలేను సార్, నా క్యారెక్టర్ మీద కొట్టాడు. ఐ కెన్ నాట్. నీకు మంచి చల్లని సువార్త చెప్పనా, నింద కూడా శ్రమలో ఒక భాగమే. శ్రమలు పడతాడట కానీ నిందలు నింద కూడా ఒక శ్రమేరా బాబు. మీరేమంటారు? నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు వాగ్దానం చేశాడు. ఏమే? ఎక్కడ నిందించబడ్డ ఒకరు ఘనపరుస్తబడతారని వాగ్దానం దేవుడు చేశాడు. అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు పలుకురముడి ధన్యులు సంతోషి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమైపోద్ది అని చెప్పాడు. సమస్త జనుల చేత, ఆ పదం నాకు అరిగేది కాదు సేవకు వచ్చిన కొత్తలో. అన్ని జనుల చేత, ఛాందసవాదుల చేత, ఫినాటిక్ పీపుల్, ఆర్థోడాక్స్ పీపుల్తో కాదంట, సమస్త జనుల చేత ద్వేషించబడదురు. ఆ సమస్త జనులు అనే దాంట్లో నువ్వు నోట్ చేసుకో, స్వజనులు అని. ఇప్పుడు మన స్వజనులు సమస్త జనులకు వస్తారు రారా? అన్ని జనుల చేత మీరు ద్వేషించబడుతున్నట్టు మనకు ఆశ్చర్యం ఉండదు. సమస్త జనుల చేత అమ్మ అంటే అట్ ఏ పాయింట్ మనల్ని కూడా మనల్ని అసహించుకుంటారు. అర్థం కాదు మనకి. ఐ విల్ నాట్ మిస్ ద సపోర్ట్ ఆఫ్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ అనుకుంటాం మనం. ఒక దశలో వాళ్ళు కూడా చిరాకు పడతారు, ఏ తలకనప్పది. ఇదంతా ఏంటి సార్? ఫర్ ఎ బెటర్ రివార్డ్ ఉందా లేదా బైబిల్లో? మరి నీ ఫెయిత్ స్టాండర్డ్ నువ్వు ఒప్పుకోకపోతే, నువ్వు మాట్లాడకపోతే, నువ్వు సాక్ష్యం చెప్పకపోతే నీకు అసలు వ్యతిరేకత రాదుగా. సింపుల్ అది చెప్పనా, నా నిమిత్తము దెబ్బలు తింటే మీకు ఇది ఆశీర్వాదం బైబిల్లో ఉంది. సింపుల్. దెబ్బలు తినాలంటే ఏం చేయాలి? యేసు ప్రభువే దేవుడిని కనీసం చెప్పాలి కదా. నువ్వు ఎన్నో నోరు తెరవు, నీకు దెబ్బలు తినే అవకాశం ఎందుకు ఉంటుంది? రాదు. ఇన్ని సంవత్సరాలుగా నేను విదేశాల్లో ఎన్నో ప్రాంతాల్లో నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను కానండి, ఎప్పుడు ఒక దెబ్బ తినకుండా ప్రభు కాపాడండి. ప్రభు కాపాడటం కదా, నువ్వు ఎప్పుడు నోరు తెరవలేదు నువ్వు. You're not dare enough to testify about Jesus. You cannot say that He is God. మహా చెప్తే ఏం చెప్తావు? I believe He is my Savior. He is the only God and Savior. No, చెత్త కొడేస్తారు. That comes under law, that's offense, We cannot do that.
మనకి వాక్యం కంటే చట్టం ఎక్కువ తెలుసు. దేవునికి స్తోత్రం. తెలివైన మాటలు మానేసి, తెలివితేటలు దేవుడి దగ్గరే ప్రయోగించడం మానేసి, సిన్సియర్గా సీరియస్గా బైబిల్ పద్ధతులు మనం ఫాలో అయితే 4 టన్నులు తింటే తిన్నాం, కానీ వి విల్ డెఫినెట్లీ హ్యావ్ ఈవెన్ బెటర్ లైఫ్. దేవునికి మహిమ కలుగునగాక. అల్పకాల పాపభోగము, ఐగుప్తు ధనము. ఈలో రాజకుమారుడిగా అనుభవించే సుఖభోగాలకి ఏం పెట్టాడు పేరు? మోషే. అల్పకాల మనమైతే దిస్ ఇస్ గాడ్స్ బ్లెస్సింగ్ బ్రదర్. హల్లెలూయా. అదే పదానికి మోషే అన్నాడు అల్పకాల పాపభోగం అన్నాడు. డబ్బుని ఏమన్నాడు? గాడ్స్ గ్రేస్. ఐగుప్తు ధనం. మరి దానికంటే ఏది బెటర్? క్రీస్తు విషయమైన నింద. డబ్బా నింద. ఏం చేస్తాం? నింద ఎవరికి కావాలి? ఇంతమందికి సర్వీస్ చేసి ఇంతమంది కోసం ప్రయాసపడి నేను మళ్ళీ నిందపడ్డానన్నా, ఏడుత్తవిందిరా, సంతోషించి ఆనందించి నీ ఫలం పెరుగుద్దని చెప్పాడు యేసు ప్రభు. 1,00,000 రూపాయలు నేను ఖర్చు పెట్టాను, నేను బాధపడలేదు, కానీ అడన్న మాట నా గుండెని తొలిచేసింది. ఓరమ్మా ఇక్కడ ఏందిరా, నీకు వచ్చిన నిందకి నువ్వు సంతోషపడితేనే ఆ రివార్డ్ నీ ఖాతాలో పడుద్ది. ఇన్ని నిందలు పడి చివరిలో ఏడ్చవగా మొత్తం కొట్టుపోయింది. క్రీస్తు నిమిత్తము నిందించబడే స్థాయికి ఎదిగావు, దాని ఎందుకు సంతోషించి ఉంటే రివార్డ్స్ అనే నీ ఖాతాలో పడుండే. ఏడ్చవ తలుపులు వేసుకొని, ప్రభువా ఈజ్ ఇట్ జస్టిస్? ఎందుకు ఇలా చేశావు అయ్యో. మనకి ఈ రాగం తప్ప ఇంకోటి లేదు. యేసు రక్తమే చేయ. సింపుల్ టిప్పు, మనం బరి తెగించి పాపాలు చేసేవాళ్ళం కాదు, దేవునిలో బతుకుతున్నాం. ఖచ్చితంగా శ్రమ వస్తుంది. ఇది ఎలాగో వచ్చింది, ఇక తప్పదు. క్రీస్తు యేసునందు సద్భక్తితో నివసింపగోరు వారందరూ హింస పొందుదురు. నో అదర్ ఆప్షన్. మరి ఏం చేద్దాం? ఎలాగో ఈ తప్పు, ఇక మనం చేసేది ఏముంది? అందులో సంతోషించమంటే మిగిలింది. ఎలాగో తప్పదుగా, సంతోషిస్తే పోలా, కిరీటం వచ్చింది. నువ్వు సంతోషించపోయిన శ్రమ తప్పేదేం కాదు. అంటే ఈ శ్రమ తప్పదు, బహుమానం లేదు. ఎందుకని? శ్రమలు సహించడం వరకు మనం ఎదిగాం, కానీ శ్రమలో ఆనందించే స్థాయికి ఎదగలేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సహించడం తప్పదు సార్, వచ్చింది. వెన్ దర్ ఇస్ నో అదర్ వే యాక్సెప్ట్ వాట్ షల్ వి డూ? ఫేస్ చేయటమే. కానీ ఇఫ్ యూ స్టార్ట్ రిజాయిసింగ్ ఇన్ దట్ పర్సిక్యూషన్ ప్రాబ్లం, యూ విల్ నాట్ మిస్ యువర్ రివార్డ్. మరి శ్రేష్టమైన బహుమానం కోసం మోషే శ్రమలు పడ్డాడు. ఇంకొక 10 వచనాల ముందుకెళ్తే 15-16 వచనాల్లో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులంట మరి శ్రేష్టమైన దేశమును పొందగోరి వాగ్దాన ఫలం అనుభవించకపోయినా దూరమును చూసి వందనం చేసి సంతోషంగా సాగిపోయారంట. వారికంట వాగ్దానం చేయబడిందట, కానీ వాగ్దాన ఫలం పొందలేదంట. వాళ్ళ లైఫ్ టైంలో వారు వాగ్దానాలు పొందలేదట. అయినా విచారపడి దూరం నుంచి చూసి పునాదులు కలిపట్నం. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో, దాని నివాసులుగా మనలను చేసా. సియోను వాసులారా, సకల వాగ్దానములు మనవాయను. సాగిల పడి దేవుని ఆరాధించెదము. మా తల్లులు, మా తండ్రులు, మామలందరూ కూర్చొని ఎత్తితే ఉంటుంది మజా. ఈ పాట ఇన్స్ట్రుమెంటేషన్ అక్కర్లేదు, మైక్ అక్కర్లేదు. అటు ఊగుతి గడపకముల పునాదులు. దేవునికి స్తోత్రం. ఇట్ ఈస్ జస్ట్ వీఆర్ మిస్సింగ్ ఆల్ ద బ్యూటిఫుల్ టైమ్స్. యూనో, గంభీరమైన స్వరాలు మా మాయమలు, మా పెదనాన్నలు, మా చిన్నమ్మలు, పెద్దమ్మలు అందరూ ఏకస్వరముతో సియోను వాసులారా అంటే అట్లా ఊగేది యేసు రక్తంచి. ప్రైజ్ ది లార్డ్. బ్యూటిఫుల్ విమెన్స్. నేను చాలా తరచుగా జ్ఞాపకం చేసుకుంటూ, జీవితం అంతా సగం ఫ్లైట్లోనే గడుస్తుంది. నెలలో 15 రోజులు 20 రోజులు అందులోనే బతుకుతున్నాం. ఏం చేయాలి? చెవిలో పెట్టుకొని మా ముసలి పాటలన్నీ పెట్టుకుని వింటుంటాను నేను.
అందరూ ఏ సినిమా చూస్తూ ఉంటారు, మనకంతా ఎక్కడ స్తోత్రం, అవి ఎంత దరిద్రం అని ఎప్పుడు వదిలించుకోవాలా, ఏసు రక్తం చేయి. మా ముసలోళ్ళ పాటలన్నీ పెట్టుకొని, ముత్తాతల పాటలు పెట్టుకొని, అంటే వీ కెన్ క్లియర్లీ సీ, అండర్స్టాండ్ హౌ దే వర్ ఎంజాయింగ్ ఇన్ ద స్పిరిట్ వైల్ దే ఆర్ సింగింగ్. ఆమేన్. లాస్ట్ అండ్ ఫైనల్ స్టేట్మెంట్, హెబ్రీ పత్రిక 10:34-35. వారు మరి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొందగోరి తమ ఆస్తులను సంతోషంగా ఇచ్చేశారండి సేవకి. చరస్థిర ఆస్తులు ఇచ్చారు కదా సేవకి. ఎందుకు ఇచ్చారు వెళ్ళి పిచ్చోళ్ళనంటే అక్కడ రాసి ఉంది 10:34-35 హెబ్రీ పత్రిక 10 సార్ 10 అది. ఆదిమ సంఘంలో చరస్థిరాస్తులు ఇచ్చారు కదా, తింగరోళ్ళు అమాయకులేం కాదు. మరి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొందగోరి తమ చర స్థిర ఆస్తులను ఇవ్వడానికి సంతోషంగా ముందుకు వచ్చారంట. టప 4 మాటలు చెప్పండి మీరు నాకు. ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ఈవెన్ బెటర్ లైఫ్, రైట్? 4-5 పాయింట్స్ చూసాను. నెంబర్ 1, ఈవెన్ బెటర్ రిజరెక్షన్ అనండి. చనిపోయిన వాళ్ళు చాలామంది బతికారు. ఆగిన గుండె మళ్ళా కొట్టుకున్నది. యేసయ్య చనిపోయినప్పుడు కూడా మృతులు కొంతమంది సమాధుల నుంచి లేచారు. పాత నిబంధనలో కూడా ఏలియా బతికించాడు, ఎలీషా బతికించాడు. కార్యాలు బోల్డ్ ఉన్నాయి మన దగ్గర. కానీ దట్ వాస్ నాట్ ఈవెన్ బెటర్ రిజరెక్షన్. క్రీస్తు బోరం ఊదినప్పుడు లేస్తారే, మహిమ పునరుద్ధానం మరి అన్నటికీ చావు ఉండదు. ఆ మహిమ పునరుద్ధానములో పాలు పొందాలి అంటే ఇక్కడ సుఖభోగ సంబంధమైన జీవితంలోకి వెళ్ళకుండా విడుదల పొందనొల్లక యాతన పెట్టబడు, అంటే శరీరములో సుఖాన్ని, శరీరములో సంతోషాన్ని కాకుండా ఆత్మలో సంతోషాన్ని, ఆత్మలో అభివృద్ధిని, విశ్వాసముల అభివృద్ధిని, దాని మీద దృష్టి పెట్టాలి లైఫ్ మనం. రెండవది, మరి శ్రేష్టమైన రివార్డ్ పొందడం కోసం అల్పకాల పాప భోగములు కాక దేవుని ప్రజలతో శ్రమను, నిందను ఇష్టపడాలి. మరి శ్రేష్టమైన దేశం కోసం ఇక్కడ పరదేశులంగా, యాత్రికులంగా బ్రతకాలి. మనకు హోటల్ రూమ్లోకి వెళ్ళామనుకోండి, హోటల్ రూమ్లో కర్టెన్స్ నచ్చలేదు అనుకోండి, వాల్ పెయింటింగ్ ఏం చేస్తాం అప్పుడు? వెంటనే ఆర్డర్ పెట్టి కర్టెన్స్ అన్ని మారుస్తామా? మనకి ఎందుకు, ఆ రోజు ఉండిపోతాం. మనము పరదేశులం గనక, యాత్రికులం గనక అది నచ్చినా నచ్చకపోయినా, ఫ్లైట్లో ఫుడ్ నచ్చలేదు ఏం చేద్దాం? ఎమర్జెన్సీ డోర్ తీసి దూకుతామా? అవతల పడేసి అట్లా కూర్చుంటాం నీళ్ళు తాగి. మనం యాత్రికులం, నచ్చిన నచ్చపోయిన ఒకటి మనం ప్రయాణం చేయడం ముఖ్యం మనకి. ఎడికి మేము పాయింట్. ఎస్. నెక్స్ట్, మరి శ్రేష్టమైన స్వాస్థ్యం కోసం తమ చరాస్తులను దేవుని సేవకి ఇచ్చారంట. హోల్ కాన్సెప్ట్ని చూస్తే హెబ్రీ పత్రిక 11 ఏం మాట్లాడుతుంది? మనకు అసలు ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వకుండా, మరి ఆ దినమున మనం చూస్తే అబ్రహాము మరి ఎంతో దీవించబడ్డాడు, నోవహు, ప్రియులారా మనం చూసినట్లయితే, చూడాల్సింది ఇదిరా. అది చూడకుండా చూసినట్లయితే ఏం చూసావు చెప్పు? వారు మరి శ్రేష్టమైన మహిమకరమైన అనుభవాల కోసం భౌతిక, పదార్థ సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, శరీర సంబంధమైన వాటిని తృణప్రాయంగా ఎంచారు. ఆత్మీయ జీవితం కోసం ప్రయాసపడ్డారు, మహిమ కోసం సిద్ధపడ్డారు, రాకడ కోసం ఆయాసపడ్డారు, దేవుని రాజ్యం కోసం కష్టపడ్డారు. How many of you really interested in even better life? హల్లెలూయా. ఏంటి ఉత్తమమైంది? ఏంటి? డబ్బులా? తిండే? మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందటం, మరి శ్రేష్టమైన బహుమానం పొందటం, మరి శ్రేష్టమైన దేశాన్ని పొందటం, అక్కడ మరి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొందటం, అది ఈవెన్ బెటర్ లైఫ్. అంటే ఇక్కడ సమకూర్చుకోవడం, పోగేసుకోవటం కాదు. దానికోసం ఏం చేద్దాం? మోషేలాగా ధనము కంటే నిందని ఇష్టపడదాం. ఆమేన్, ఆమేన్. మరి ఏం చేద్దాం? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులాగా వాగ్దాన ఫలం పొందపోయినా హ్యాపీగానే ఆ పునాదులు గల పట్టణాన్ని చూస్తూ సాగిపోదాం. ఆదిమ సంఘంలాగా మరి శ్రేష్టమైన స్వాస్థ్యం కొరకు ఇక్కడ మన స్వాస్థ్యాన్ని దేవుని రాజ్యం కోసం ఖర్చు పెడదాం.
దిస్ ఈస్ ఒరిజినల్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఫెయిత్. ఫర్ వాట్? ఈవెన్ బెటర్ లైఫ్. ఆర్ యు ఆల్ రెడీ ఫర్ దాట్? లెట్ us pray together.